చిత్తూరు డివిజన్లో ఆదివాసీ ఆరోగ్య శాఖ ఉద్యోగులు రోడ్డెక్కారు. ఉప వైద్యాధికారి కార్యాలయాన్ని గిరిజన ఎంప్లాయీస్ సంఘం ముట్టడించింది. మారుమూల కొండ ప్రాంతాల్లో ప్రయాసతో వైద్యం చేస్తున్న మాకు గుర్తింపు లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్న వారిని రెగ్యులర్ చేయాలని గిరిజన నాయకులు డిమాండ్ చేశారు. డిప్యూటీ సీఎం అండ్ హెచ్ఓ స్పందించకపోతే ఈ ఉద్యమం మరింత ఉధృతం చేస్తామంటూ చిత్తూరు డివిజన్లోని గిరిజన ఆరోగ్య శాఖ ఉద్యోగులు డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన తర్వాత ముంపు మండలాలుగా వచ్చిన ఈ చిత్తూరు డివిజన్ నిజంగానే ఇప్పటి వరకు వైద్య ఆరోగ్య శాఖ మునకలోనే ఉంది. గత 10 సంవత్సరాలు దాటింది. సరైన యూడీసీలు ఎల్డీసీలు లేక ఇప్పటికీ ఎస్ఆర్ల అప్డేషన్ కానీ ఇంక్రిమెంట్లు కానీ అలాగే ఇతర అలవెన్సులు కానీ రాక అనేక సతమతాలకు గురవుతున్న సిబ్బందిని ఆ తర్వాత కొంతమంది పనిష్మెంట్ బేసిస్గా వచ్చిన సిబ్బంది ఇక్కడ కొంతకాలం ఉండి వెళ్ళిపోయారే కానీ ఏ ఒక్క రెగ్యులర్ ఎంప్లాయీది కూడా ఎస్ఆర్ పూర్తిగా కంప్లీట్ కాలేదు. ఏ ఒక్కరికి సమయానికి ఇంక్రిమెంట్లు రావట్లేదు, సమయానికి జీతాలు రావట్లేదు. వచ్చిన ప్రతి అధికారికి ఉన్నతాధికారులు చిత్తూరు మండలం దాకా చిత్తూరు డివిజన్ దాకా రావడమే గగనం. అది ఎమ్మెల్యే గారు కావచ్చు, కలెక్టర్ గారు కావచ్చు, డిఎంఎండ్హెచ్ఓ గారు కావచ్చు. వచ్చి వెళ్ళడానికి అంత ఇబ్బందులు అయితే భౌగోళికంగా సామాజికంగా అత్యంత దూరంగా ఇంటీరియర్ ప్రదేశాల్లో పనిచేస్తున్న మాకు ఇక్కడ పనిచేయడం ఎంత ఇబ్బందిగా ఉంటుంది. అలాంటిది మాకు ఇక్కడ మేము డిపార్ట్మెంట్ ఇచ్చిన ప్రతి పనిని విజయవంతంగా చేస్తూ రాష్ట్రంలోనే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తున్న ఏరియాలలో చిత్తూరు డివిజన్గా ఒకటి ఉంది. కానీ మాకు జీతాలు ఎందుకు సక్రమంగా అందించట్లేదు, మాకు అలవెన్స్లు ఎందుకు సక్రమంగా అందించట్లేదు? మమ్మల్ని ఉద్యోగస్తులు అనుకుంటున్నారా, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ వచ్చింది కాబట్టి రోబోలం అనుకుంటున్నారా?